చంద్రబాబు వయసు 75 ఏళ్ళు. ఆయన ఇప్పుడు పరిపూర్ణ మనిషి. రాజకీయంగా చూసినా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. 3 సార్లు సీఎం, మరో 3 సార్లు ప్రతిపక్ష నేత. బాబు లాంటి సీనియర్ మోస్ట్ నుంచి జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాటిని ఆయన రీచ్ అవుతున్నారా అంటే కొంతవరకే అని చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు సమస్య ఏంటి అంటే ఆయన మైక్ అందుకుంటే కనీసం గంటన్నరకు పైగా మాట్లాడతారు. ఆయనకు అది మొదటి నుంచి ఉన్న అలవాటు. కానీ జనాలకు కావాల్సింది మ్యాటరు, అది కూడా వీలైనంత వరకు షార్ట్ కట్లో. బాబుది 4 దశాబ్దాల రాజకీయం కావచ్చు, కానీ ఆ రోజులకు ఈ రోజులకు తేడా చాలా ఉంది. అప్పుడు ఒక స్పీచ్ ఒక ఊరిలో ఇస్తే పక్క ఊరికి ఏమీ తెలిసేది కాదు, మరుసటి రోజు పేపర్లోనే చూసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఎక్కడ మాట్లాడినా వింటున్నారు. దాంతో స్పీచ్లలో కొత్తదనం ఉండాలి. అలాగే రాష్ట్ర సమస్యలు, ప్రాంతీయ సమస్యలు, నియోజకవర్గ సమస్యలు అన్నీ కలిపి వాయించేస్తే జనాలకు బోర్ కొడుతుంది. ఇక బాబు స్పీచ్ల్లో ఎక్కువగా జగన్ మీద విమర్శలు, తిట్ల దండకాలు మాత్రమే ఉంటున్నాయి. నిజానికి టీడీపీ వేదిక ఆ పార్టీ క్యాడర్ ఏర్పాటు చేసింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం బాబు వంటి నేతలకు తెలియనిది కాదు. జగన్ పట్ల విమర్శల జోరు పెంచి నెగిటివిటీని పెంచాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆ వ్యతిరేకత నుంచి అనుకూలతను తమ వైపుగా తిప్పుకొని ఓట్ల పంట పండించుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రతి ఎన్నికల్లోనూ వ్యతిరేకత ఫ్యాక్టర్ ఉంటుంది, అనుకూలత ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. వ్యతిరేకత ఒక్కటే ఏ పార్టీని గట్టెక్కించదు. ఇక చంద్రబాబు స్పీచ్లు చూస్తే జగన్ ఏపీకి ఏమీ చేయలేదు, ఆయన సర్వం భ్రష్టు పట్టించారని చెబుతున్నారు. అది ఆయన పార్టీ ఆలోచన కావచ్చు, దాని మీద ఆయన విమర్శలు చేయవచ్చు. అయితే ఆలోచనలు మాత్రం జనాలకే వదిలిపెట్టాలి. ఇది పరిస్థితి అని చెప్పేంత వరకు ఓకే, కానీ తిట్ల పురాణం లంకించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అన్నది ఆలోచించాల్సి ఉంది. నిజానికి ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు స్పీచ్లు అన్నీ కూడా జగన్ మీద హాట్ కామెంట్స్తోనే సాగుతున్నాయి. చివరిలోనో మధ్యలోనో కొంత అన్నట్లుగా తాము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెబుతున్నారు. దానివల్ల ఏంటి లాభం అనేది కూడా చర్చగా ఉంది. ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. చంద్రబాబు రాజకీయాలకు కొత్త కాదు, ముమ్మారు సీఎం అయ్యారు ఆయనకు అది ప్లస్ పాయింట్. ఒక విధంగా అందులోనే మైనస్ కూడా ఉంది. ఆయన రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారి మాదిరిగా స్పీచ్ మొత్తం అధికార పార్టీ మీద విమర్శలకు వెచ్చిస్తే జనాలకు టీడీపీ మీద పాజిటివిటీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారో అర్థం కాదు అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఏపీ జనాలు జగన్ పాలనను, చంద్రబాబు పాలనను బేరీజు వేసుకొని తీర్పు ఇస్తారు. బాబు అయితే తనకు మరోసారి అవకాశం ఇస్తే చేసేది ఏమిటో చెప్పాలి. అలాగే టీడీపీ గురించి, ఆ ప్రభుత్వం గతంలో చేసిన మంచి గురించి ఎక్కువగా వివరించడం వల్లనే లాభం జరుగుతోంది. బాబు మీటింగ్ కి వచ్చిన వారు తిరిగి వెళ్లే సమయానికి వారి బుర్రలలో పడాల్సింది టీడీపీ ఏం చేస్తుంది అన్న విషయాలే. అంతే తప్ప జగన్ మీద విమర్శలు వారి మెదళ్లలో ఎక్కించడం ద్వారా టీడీపీకి ఏం ప్రయోజనం అన్నది కీలకమైన అంశం. నెగటివిటీతో రాజకీయాలు చేసే రోజులు పోయాయని కూడా గ్రహించాలి. ఏపీలో రాజకీయం ఇప్పుడు చాలా జోరుగా సాగుతోంది. ఏపీ ప్రజలు ప్రతి ఎన్నికకు రాటు తేలిపోతున్నారు. వారి తీర్పుల్లో కూడా ఎంతో వైవిధ్యం, విలక్షణత కనిపిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా బాబు లాంటి అనుభవశాలి స్పీచ్లు వన్ సైడెడ్గా ఇవ్వడం చూసిన వారు వేస్తున్న సెటైర్లు ఏంటో తెలుసా? జగన్ క్యాన్సిల్ అయిన స్టార్ క్యాంపెయినర్ చంద్రబాబు అని. ఆయన సభలకు వెళ్తే చాలు జగన్ పేరు 100 సార్లు మారుమోగుతుంది. అలా జగన్ పేరుని జనం బుర్రల్లోకి ఎక్కించిన తరువాత టీడీపీకి యూజ్ ఏంటి? ఆలోచించాల్సిందే కదా.